అతివాద యుగాన్ని అధ్యయనం చేయబోతున్నాము, విశ్లేషించబోతున్నాము. వాస్తవంగా అతివాద యుగం అంటే ఏంటిది, దీని పారామీటర్స్ ఏంటిది, యార్డ్స్టిక్స్ ఏంటిది, ఏ అంశాలపైన ఈ అతివాద యుగం అనేది మనము పరిగణించడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చర్చించబోతున్నాం. అయితే ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్ భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని 3 దశల్లో ఆయన విభజించడం జరిగింది. ఈ 3 దశలకు ఆయన ప్రమాణంగా తీసుకుంది ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచే భారత జాతీయ ఉద్యమాన్ని ఆయన ప్రమాణంగా తీసుకొని ఈ యుగాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాతీయవాదాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని ఆయన ఏం చేశాడంటే 3 దశల్లో విభజించారు. 1885 కాంగ్రెస్ ఆవిర్భావం నుండి 1905 వరకు మితవాద దశ అన్నాడు. ఈ మితవాద దశ ఎలా ఉండిందంటే కాన్స్టిట్యూషనల్ పరిధిలో, అంటే రాజ్యాంగము పరిధిలో, చట్ట పరిధిలో వారి యొక్క కార్యకలాపాలు నిర్వర్తించారు. అలా నిర్వర్తించినటువంటి ఆ కార్యకలాపాలు అనేవి ఎలా ఉన్నాయంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాకుండా బ్రిటిష్ వారికి వారి యొక్క చట్టాల పరిధిలో ఉండి ప్రజలను జాతీయ చైతన్యాన్ని కలిగించారు. అప్పటి వరకు జాతీయ భావం అనేది తెలియని భారతీయులు ఒక త్రాటిపైకి తీసుకురావడానికి మతము, ప్రాంతము, జాతి ఇవి ఏది లేకుండా అందరినీ ఒకే తాటి, ఇది మొత్తము భారత జాతి అనే ఒక దృక్పథాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగా ప్రజల్లో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయినా వాళ్ళు మొత్తము ఒకే జాతిగా వారిని ఒక త్రాటిపైకి తీసుకురావడం జరిగింది. ఇక అది 1885 నుంచి 1905 వరకు జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీగా చర్చించాము. ఇక 1905 నుండి 1920 వరకు ఆర్సి దత్ గారి అభిప్రాయం ప్రకారము ఇది అతివాద యుగము. అతివాదులు, మితవాదులు అనే ఈ భావన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే 1905లో లార్డ్ కర్జన్ అనే గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఏం చేశాడు, బెంగాల్ను విభజించాడు. బెంగాల్ను విభజించినప్పుడు ప్రజల్లో ఉవ్వెత్తున నిరసన ఉద్యమము వచ్చింది. ఆ నిరసన ఉద్యమంలో భాగంగా విదేశీ బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఆ విదేశీ బహిష్కరణ పిలుపు ఎలా ఉండిందంటే బ్రిటిష్ వారు భారతదేశ జాతిని ఐక్యము కాకుండా విచ్ఛిన్నము చేస్తున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు వారి యొక్క వస్తువులను బహిష్కరించడం అనేది జరిగింది మన భారతీయులు, బెంగాల్లో ముఖ్యంగా. అయితే ఆ బహిష్కరణ అనేది బెంగాల్కు మాత్రమే పరిమితంగా ఉండి అది బ్రిటిష్ వారికి నిరసన తెలియజేయడంలో ఉపయోగించాలని అతివాదులు అన్నారు. ఎవరైతే ఈ గ్రూప్ అయితే ఉండిందో అది మొత్తం భారతదేశాన్ని విస్తరించకుండా బెంగాల్కు మాత్రమే పరిమితం చేసి తమ నిరసన కార్యక్రమం, మన ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. కానీ అదే కాంగ్రెస్లో ఒక వర్గము ఏం చేసిందంటే ఈ బహిష్కరణ బ్రిటిష్ వారిని ఆర్థికంగా కుంగదీయాల, ఆర్థికంగా వీళ్ళను దెబ్బతీయాల, ఆర్థికంగా వీరి యొక్క వెన్నెముకను విర్చాలంటే మొత్తం భారతదేశం మొత్తము విదేశీ వస్తువులు, బ్రిటిష్ వారి యొక్క వస్తువులను బహిష్కరిద్దామన్నారు. ఈ 2 గ్రూపులకు ఇది ప్రాముఖ్యంగా పైకి ముందుకు వచ్చినటువంటి విషయం. కానీ కాన్స్టిట్యూషనల్ పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఏదైతే నిరసన కార్యక్రమమో, ఏదైతే ఉద్యమం నడిపించారో, ఏ నాయకులైతే కాంగ్రెస్ నుండి నడిపించారో వాళ్ళను బ్రిటిష్ వారు హేళన చేయడం జరిగింది. అయితే వారి యొక్క అభిమతానికి అనుగుణంగా బ్రిటిష్ వారు ప్రతిస్పందించకపోవడము, బ్రిటిష్ వారు క్రూరమైనటువంటి చర్యలు ఏ సందర్భంలో వారి యొక్క పోలీస్ ఆఫీసర్స్ ఎలా చేశారంటే భారతీయుల పైన విరుచుకపడ్డారు. ఎందుకంటే ప్లేగ్ వచ్చింది దక్కన్ ప్రాంతంలో, ఆ సందర్భం ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో. అక్కడ జరిగినటువంటి బ్రిటిష్ వారి దాష్టికాలు అనేవి కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. అంటే భారతీయుల యొక్క ఆశయాలకు, భారతీయుల యొక్క వాంఛలకు ఏ విధంగా కూడా బ్రిటిష్ వారు గౌరవించినటువంటి సందర్భము లేదు. అటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు బ్రిటిష్ వారిని క్రూరంగా మనము భారతదేశం నుంచి తరిమివేయాలంటే వీరికి మితవాద పద్ధతిలో నిరసన తెలియజేయడము, దానితో పాటు ముఖ్యంగా ఈ ఉద్యమము నడపడం అనేది ఇది వాస్తవంగా కాదు. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయాలంటే అతివాదం అంటే అప్పటి వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర్య ఉద్యమ పోరాటము
ప్రాథమిక దశలో ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటము ఇది బ్రిటిష్ వారిని భారతదేశానికి తరవడానికి ఏ విధంగా సరిపోదు. వీరికి అప్పటి వరకు ఉన్నటువంటి ఏ వ్యూహాల ద్వారా బ్రిటిష్ వారికి నిరసన తెలియజేయడం జరిగిందో దాన్ని పక్కకు పెట్టి అతిగా అంటే ఇంకా తీవ్రంగా బ్రిటిష్ వారిని అన్ని రంగాల్లో వ్యతిరేకించి పోరాటాన్ని ఉధృతము చేసి భారతదేశాన్ని తరిమివేయాలన్నారు. ఈ తరిమివేసే ఈ వాదులను అతివాదులు అన్నారు. అయితే అతివాదులకు ఆ కాలంలో ప్రేరేపించినటువంటి అంశాలు ఏవి? కొన్ని అంశాలు జాతీయంగా బ్రిటిష్ వారి యొక్క విధానాలు, జాతీయ స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి పరిణామాలు ఈ అతివాదులకు ప్రేరణనిచ్చాయి. అప్పటి వరకు మితవాదులు జరిపినటువంటి ఆందోళన అనేది బ్రిటిష్ వారు ఏ విధంగా గౌరవించకపోవడం అనేది వీళ్ళు ఒక కలత చెందింది. ఎందుకంటే బ్రిటిష్ వారు మనకు అసలు ఏ విధంగానూ గుర్తించడం లేదు. ప్రజల యొక్క వాంఛను ఆ కాలంలో ఆ స్థాయిలో ఆ పరిమితుల్లో వాళ్ళు చేసినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ రిమైండర్స్ కానీ బ్రిటిష్ వారు గౌరవించకపోవడం వలన వీళ్లకు ఒక విధముగా బ్రిటిష్ వారి పైన అసహ్యము కలిగి నిరసన తెలియజేసే కార్యక్రమంలో దీని వ్యూహాల్లో మార్పు తీసుకురావాలని వీళ్ళు ఒక కొత్త వ్యూహాత్మకంగా బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం జరిగింది. ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకించే సందర్భంలో కాంగ్రెస్లోని మితవాదులతో కూడా వీళ్ళు విభేదించారు. ఇలా విభేదించడం వల్ల ఒక ప్రత్యేక గ్రూపుగా ప్రత్యేక వర్గముగా అతివాదులు గుర్తించబడ్డారు. కాబట్టి దీన్ని అతివాద యుగమని ఆర్సి దత్ గారు పేర్కొనడం జరిగింది. ఇది 1905 నుంచి 1920 వరకు కొనసాగింది. 1920 తర్వాత మన గాంధీ గారు భారత జాతీయ ఉద్యమంలో పూర్తి స్థాయి నాయకత్వంతో సబ్బండ వర్గాల వారిని మొత్తం ఒక త్రాటిపైకి తీసుకొచ్చి ప్రతి ప్రాంతము, జాతి, మతము, కులాన్ని ఏ విధమైనటువంటి తారతమ్య భేదాలు లేకుండా మొత్తం భారత జాతిని ఏకం చేసి ఆయన పోరాటం చేశారు. అది గాంధీ యుగం అన్నారు. అయితే ఈ అతివాద యుగంలో ముగ్గురు మహానాయకులు వీళ్ళు లాలా లజపత్ రాయ్, మరి బారా గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళను పేర్లలో చివరిగా ఉన్నటువంటి అక్షరాలను తీసుకొని లాల్ బాల్ పాల్ అనే పేరుతో పిలుస్తారు. వీరి యొక్క వాదము, వీరి యొక్క వ్యూహాలు, వీరి యొక్క సిద్ధాంతాలు అప్పటి వరకు ఉన్నటువంటి మితవాదులకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క వ్యూహాలు, వారి యొక్క ప్రచారాలు, వారు జరిపే ఈ ఉద్యమాన్ని వీళ్ళు పూర్తి స్థాయిగా విభేదించి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. అది ముఖ్యంగా ఆలోచన విధానము, సిద్ధాంతపరంగా వీరు మితవాదులతో వ్యతిరేకించారు. కాబట్టి వీళ్ళను అతివాదులు అంటారు. అప్పటి వరకు కొనసాగినటువంటి ఆలోచన ధోరణి, సిద్ధాంత ధోరణిని పక్కకు పెట్టి వీళ్ళు కొంచెము అతిగా అంటే అప్పటి ఆలోచన విధానానికి భిన్నంగా వీరి వ్యూహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళను అతివాదులు అన్నారు. ఈ అతివాదులు లాల్ బాల్ పాల్. అయితే ఈ అతివాదాన్ని ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి, వీరు ప్రేరణ పొందడానికి ఆనాటి ఏ పరిస్థితులు అనుకూలించినవి?